మీరు కుర్తా దాంట్లో Yeah. ఉన్నప్పుడు అంటే దేనికి దేనికి అట్లా మౌల్డ్ అయిపోతూ ఉన్నారు. ఈ ట్రైలర్ కింద మీరు కామెంట్లు చదివారో లేదో కానీ ఒక కామెంట్ సేమ్ మిమ్మల్ని ఒక ఫ్రేమ్‌లో చూస్తే ట్రైలర్‌లో అక్కినేని గారిలా అనిపించారు మీ చూపు అని కామెంట్లు వచ్చాయి. దీనికి మీరేం చెప్తారు? ఎక్కడో అక్కడ అక్కినేని ఉంటుందండి. నాగేశ్వరరావు గారు. నేను చాలా సార్లు విన్నానండి ఇది. అంటే Yes, sir. ఇప్పుడు చదవలేదు, బట్ చాలా సార్లు విన్నాను బిఫోర్. ఓకే. Similarities, అదృష్టంగా భావిస్తాను అంతే. నేను మాత్రం అది కాపీ కొట్టడానికో నేను ఇప్పుడు ట్రై చేయను. నేను యాక్చువల్గా ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నేను ఇప్పుడు ఫీల్ అవుతాను. ఎక్కడైనా మ్యానరిజమ్స్ వస్తే వద్దు, ఆ మ్యానరిజమ్స్ ఉండకూడదు అని నేను కాన్షియస్గా నేను ట్రై చేస్తాను. కానీ తెలియకుండా వచ్చేస్తాయండి అప్పుడప్పుడు. బట్ నేను కాన్షియస్గా ఆయనతో మీరు చాలా ట్రావెల్ కూడా చేశారు కదా. యా ఆయన బేసిక్లీ లైక్ నన్ను ఫాదర్ లాగా పెంచారు. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన దగ్గరే పెరిగాను కాబట్టి. దత్తత తీసుకున్నారంట దత్తత కదా. తీసుకున్నారండి ఓకే. పుట్టాక. అంటే మా అమ్మ నాన్న యుఎస్లో ఉన్నారు అప్పుడు, అందుకే దత్తత తీసుకున్నారు. సో తెలియకుండా కొన్ని పోలికలు ఉంటాయి, చెప్పలేము. బట్ కాన్షియస్గా మాత్రం నేను ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ ఈ మాట మాత్రం నేను ఎప్పుడు వింటానే ఉన్నాను. వింటానే ఉన్నారు అంటే ఇప్పుడు ట్రైలర్ కింద ఆ కామెంట్ ఉంది. నేను మా అచ్చ మా అమ్మలాగా ఉంటానండి. మా అమ్మ ఏమో అచ్చ మా తాతగారు లాగా ఉంటుంది. ఓకే. సో ఐ గెస్ ఇట్స్ జెనెటిక్ థింగ్ అంతే. సో మళ్ళీ రావా మూవీ డైరెక్టర్తో మీకు మంచి బాండింగ్ ఉంది. దట్టు సీక్వెల్ ఎప్పుడు చేస్తున్నారు? దట్టు ఇప్పుడు కింగ్డమ్ మూవీ విజయ్ దేవరకొండ గారితో చేస్తున్నారు. సో మళ్ళీ సీక్వెల్ ఎప్పుడు చేస్తున్నారా? ఏమైనా ప్లానింగ్ లో ఉందా, లైన్ లో ఉందా? అంటే ఏం చెప్తారు? లేదండి, ఇంకా ఏం అనుకోలేదు. నిన్నే మాట్లాడాము, బికాజ్ నిన్నే హీ సెంట్ మీ అ టెక్స్ట్ మెసేజ్. ట్రైలర్ చూసి బాగా నచ్చిందని చెప్పాడు. బట్ నథింగ్ యాజ్ ఆఫ్ నౌ. Just wishing him luck for Kingdom, and he wishing me luck for this film. Okay.